పరిశుద్ధమైన మా దేవ, సర్వశక్తివంతుడ, ఈ మహోత్సవం, ఈ గొప్ప వేడుక, గొప్ప పండుగ ప్రభా మేము కలిగి ఉన్నాం అనంటే నీ మహోన్నతమైనటువంటి కృపే ప్రభా. ఈ మహోన్నతమైనటువంటి సందర్భం, ఈ సమయం నీ సన్నిధిలో మా తండ్రి ఉత్సాహ గానములు చేస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను ఘనపరుస్తూ, పునరుద్ధారణమై ఉన్నటువంటి నువ్వు మా తండ్రి మరి ఒకసారి మా హృదయంలో ఇదిగో ప్రభువుగా స్వీకరించగలిగటానికి ఈ సమయం మాకు దయచేసి ఉంటూ ఉండగా ప్రత్యేకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా. గడిచిన కాలం అంతా కూడా నీ మహోన్నతమైనటువంటి కాపుదల మాకు దయచేశారు ప్రభా. శిలువ శ్రమలను ధ్యానించగలిగే యోగ్యత మాకు ఇచ్చారు ప్రభా. ప్రత్యేక సమయం పునరుత్థానమైనటువంటి నిన్ను స్మరించుచు, అటు పునరుత్థానము వెనుక, ఆ పునరుత్థానం తదుపరి ప్రభా చోటు చేసుకున్నటువంటి సంఘటనలను బట్టి మరి ఒకసారి ఆధ్యాత్మికంగా మాత్రమే మేము బలపరచబడుతాం. నీవే కృప చూపుమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ పునరుత్థాన ఆదివారపు శుభములు, వందనములు తెలుపుతున్నాం. ఈ పునరుత్థాన పండుగ మరి శుభములు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని కృపను బట్టి ఈ గొప్ప వేడుక ఈ రకంగా మనం జరిపించుకుంటున్నాం. పోయిన సంవత్సరం ఈస్టర్ రోజున కేవలం 4 మాత్రం ఆరాధన చేశాం గుడిలో. కానీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప యోగ్యత, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత, మనమందరం కూడా మరి ఒకసారి నిరీక్షణాస్పదమైనటువంటి సత్యమును మనం గ్రహించి దేవుని బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. పునరుత్థానం పండుగ ఈ రకంగా వేడుకగా జరిపించుకునగలుగుటకు దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మరి ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశము పునరుత్థానము రక్షణానందపు మహోత్సవం. పునరుత్థానము రక్షణానందపు మహోత్సవం. రెజరక్షన్ సెలబ్రేటింగ్ ది జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణానందపు మహోత్సవం. మానవ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ మహదానందంతో కూడుకున్నటువంటిది, ఆనంద ఉత్సాహములతో కూడుకున్నటువంటిది, సంతోష గానములతో కూడుకున్నటువంటి రక్షణ. కాబట్టి ఆ రక్షణ మహదానందాన్ని దేవుడు దేనితో సంపూర్ణపరిచాడు, దేనితో పరిపూర్ణపరిచాడు అని అంటే ఈ పునరుత్థానం బట్టి. కాబట్టి రెజరక్షన్ ఈజ్ ఏ హార్ట్ఫుల్ సెలబ్రేషన్. అంటే హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించుటకు, పరిపూర్ణంగా దేవుణ్ణి ఘనపరచుటకు, హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా చేరి దేవుణ్ణి ఘనపరచగలుగుటకు ఇది ఒక గొప్ప ఉన్నతమైన వేడుక అని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంటి గొప్ప వేడుకలో మనము భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి మరీ ఎక్కువగా స్తుతించాలి, దేవుణ్ణి మరీ ఎక్కువగా మహిమపరచవలసినటువంటి అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది. విశ్వాసం అనేటటువంటిది నేటి మటుకు కూడా మనకు కొనసాగుతూ ఉన్నది అని అంటే పునరుత్థాన బలం దాని వెనుక ఉంది. మన క్రైస్తవ విశ్వాసం పునరుత్థానపు పునాది మీద నిలబడింది, నిలకడగా ఉంది. కాబట్టి మన మట్టుకు, మన తరముల మట్టుకు, తరతరముల మట్టుకు కూడా కొనసాగించగలగటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అతను బట్టి కూడా దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పునరుత్థానం ఏంటి అని అంటే, పునరుత్థానం అనేటటువంటిది ఒక గొప్ప విజయం. పునరుత్థానం అనేటటువంటిది మరణంపై జీవం యొక్క విజయమై ఉంది. పునరుత్థానం అనేటటువంటిది చీకటిపై వెలుగు యొక్క విజయమై ఉన్నది. పునరుత్థానము విసిగి వేసారినటువంటి జీవితాలలో నిరీక్షణ యొక్క విజయమై ఉంటూ ఉన్నట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తాం. మానవ జీవితంలో హృదయ పరివర్తన మరియు నూతన రూపాంతర స్థితి మరియు మారు మనస్సు నొంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనగలిగేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి సన్నివేశం ఈ పునరుత్థానపు వేడుక, పునరుత్థాన పండుగని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ పునరుత్థానపు అనుభవాన్ని మనం వేడుకగా జరుపుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి దిగి వచ్చాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన రిక్తునిగా చేసుకుని లోకంలోకి వచ్చాడు. రిక్తత్వంలో ఒక పరిపూర్ణత్వం, రిక్తత్వంలో ఒక సంపూర్ణత్వాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూస్తాం empty cross, empty tomb, empty burial cloths.
అవన్నిటిని చూస్తే సిలువ వేయబడినటువంటి క్రీస్తు సిలువ మీద లేడు, సమాధి చేయబడినటువంటి క్రీస్తు సమాధిలో లేడు, బట్టలలో చుట్టి పెట్టబడినటువంటి క్రీస్తు దేహం బట్టలలో మరి ఆ ప్రేత వస్త్రములలో లేదు. అవన్నీ కూడా ఖాళీగా కనబడుతూ ఉన్నాయి. ఖాళీగా ఉన్నటువంటి ఆ సందర్భం ఏమిటి అని అంటే ఒక నిలుదనాన్ని కల్పిస్తుంది. ఏమిటి ఆ నిలుదనం అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద లేడు. ఎందుకొరకు అంటే ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు. ఎందుకొరకు అంటే ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. ప్రతి వస్త్రములతో చుట్టి పెట్టబడి లేడు. ఎందుకొరకంటే ఆయన సజీవుడిగా తాను చెప్పినట్టే ఆయన లేచి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ లేచినటువంటి ఆ గొప్ప మహోన్నతమైనటువంటి ఆ పునరుత్థానపు అనుభవం వాటన్నిటిని మనకు ఒక సాక్షాత్తంగా చూపెడుతూ ఉంటూ ఉన్నాయి. క్రీస్తు లేనటువంటి సిలువ ఒక సజీవ సాక్ష్యం. క్రీస్తు దేహం ఉంచబడినటువంటి ఖాళీ సమాధి ఒక సజీవ సాక్ష్యం. ప్రేత వస్త్రములు కూడా ఒక సజీవ సాక్ష్యమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి రిక్తత్వంలో ఒక నిండుతనాన్ని దేవుడు మానవాళికి చూపెడుతూ ఉంటూ ఉన్నాడు. ఆ నిండుతనం మన జీవితంలో ఒక నిండైనటువంటి పరిపూర్ణ విశ్వాసానికి మనల్ని నడిపిస్తూ ఉందని ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతరం, ట్రాన్స్ఫార్మ్డ్ సింబల్స్ ఆఫ్ డెత్ ఇంటూ ట్రాన్స్ఫార్మ్డ్ సింబల్స్ ఆఫ్ లైఫ్. అనగా ఆ మరణ సంబంధమైనటువంటి సాదృశ్యాలు ఏవైతే ఉన్నాయో, మరణ సంబంధమైనటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి రూపాంతరం పొందాయి. మరణానికి గుర్తులుగా ఉంచబడినటువంటివి అవి జీవానికి గుర్తులుగా చేయబడి ఉంటూ ఉన్నాయి. సిలువ మరణానికి గుర్తుగా ఉండేది, అది ఇప్పుడు జీవానికి, సజీవత్వానికి సాదృశ్యంగా ఉంది. మరణపు వర్తమానము ఇదిగో జీవపు వర్తమానంగా మారినట్లుగా మనం గమనిస్తుంటూ ఉన్నాం. మరణపు మాటలు మాట్లాడుకుంటూ చేసేటటువంటి ప్రయాణము ఇదిగో ఒక మహోన్నతమైనటువంటి జీవమును గురించి ఆనందించగలిగేటటువంటి విధంగా ఆ పునరుత్థానపు అనుభవం మానవాళికి దయచేసినటువంటి సన్నివేశం ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ సందర్భంలో మనము ధ్యానం చేస్తాం. మొదటిది, రిజరెక్షన్ రిమైండ్స్ us the heart-breaking experience about the death. మరణానికి సంబంధించినటువంటి ఈ యొక్క హార్ట్ బ్రేకింగ్, గుండె పగిలినటువంటి స్థితిని ఈ పునరుత్థానం మనకు జ్ఞాపకం చేస్తుంది. మరణము చోటు చేసుకున్నప్పుడల్లా, మరణము కలిగి ఉన్నప్పుడల్లా మానవుని యొక్క హృదయం బద్దలైనటువంటి స్థితి, మానవుని యొక్క హృదయం మరి చాలా వేదనతో, క్షోభతో నిండుకున్నటువంటి పరిస్థితిని ఇదిగో ఈ పునరుత్థానం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే అట్టి మరణము మానవుని వెంటాడుతూ ఉన్నట్లుగా, అట్టి మరణము మానవుని తరుముతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చరిత్రలో మానవుని యొక్క జీవితంలో దట్ వాజ్ ఏ హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్టి అనుభవాన్ని మానవులంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో కూడా భక్తులు అట్టి గొప్ప అనుభవాన్ని కలిగి ఉండి ఒక మహోన్నతమైనటువంటి జీవానికి వారి జీవితం సాక్షాత్తంగా నిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటి మరి హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అని ఒకసారి మనం చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను ఫరో రాజు వెళ్ళనిచ్చాడు. ఆరాధన చేసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశాడు. మోషే లెట్ మై పీపుల్ గో అనే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి స్లోగన్ను ఆధారం చేసుకొని నా ప్రజలను పోనీయము అని ప్రకటన చేసినప్పుడు నిజంగానే ఫరో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఇశ్రాయేలీయులను పంపించినటువంటి వెనువెంటనే ఇంకొక మార్పు చోటు చేసుకుంది. ఏం మార్పు అంటే, దేవుడు అనుకుంటూ ఉన్నాడు, ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను. ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇదిగో ఫరో ద్వారా, వారి సేనల ద్వారా, ఇదిగో వారి ప్రజల ద్వారా నేను మహిమ తెచ్చుకుంటానని దేవుడు తలంచి ఉంటూ ఉన్నాడు. తలంచి ఏం చేస్తున్నాడు అని అంటే వారి హృదయాన్ని కఠినపరిచాడు. 14వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేస్తిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొని. దెర్ వాజ్ ఎ హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. అరే ఎందుకు ఇలా చేశాం మనం అని వారు తలనిల్లుతూ ఉన్నారు.
ఇంత గొప్ప సేవ చేసేవారు, ఇంత పని చేసేటటువంటి వారు మనకి ఇంకెక్కడ దొరుకుతారు, ఎందుకు ఈ పని చేస్తామని వారు తలనిల్లుతూ ఎందుకు మనం పోనిచ్చాము అని చెప్పేసి వారు తలంచుకొని ఉన్నటువంటి సన్నివేశం మనం చూస్తాం. తదుపరి వాళ్ళను చెరపట్టుకోవడానికి తిరిగి వారు సిద్ధపడ్డారు. తిరిగి రథములు, రౌతులు, సైనికులు వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు వెంటాడుతూ ఉన్నటువంటి క్రమం, వెంటాడుతూ వారి దరి చేరినటువంటి క్రమం, వారిని దగ్గరికి చేరుతూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇశ్రాయేలు ప్రజలు వెనుకకు చూశారు. 10వ వచనంలో మనం చూస్తాం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వారి యొక్క హృదయము ఎదుగో పగిలినట్లుగా, వారు ఆ రకంగా వారు బాధను, వేదనను పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకొరకంటే వారు వెనుక ఉన్నటువంటి మరి ఐగుప్తు మాత్రం, ప్రజలు మాత్రం, రాజు మాత్రం, సైనికులు మాత్రం కాదు, మరణం ఉంది. ఎందుకంటే వారిని సంహరించడానికి, తిరిగి వాళ్ళను చెరబట్టుకోవడానికి, తిరిగి వాళ్ళను దాసత్వంలోనికి నడిపించడానికి వీళ్ళు వస్తూ ఉన్నారు అని వారు భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరణం తరుముతూ ఉన్నప్పుడు తప్పకుండా భయం అనేటటువంటిది చోటు చేసుకుంటూ ఉంది. గత సంవత్సరంలో నుండి మనము అట్టి అనుభవాన్ని చూస్తూ ఉన్నాం సమాజంలో. ఈ కరోనా వైరస్, ఈ మరణం వచ్చి మరి తరుముతూ ఉన్నప్పుడు భయం మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకోవడం. మరి గడిచిన సంవత్సరం అయితే చాలా తీవ్రంగా ఉండినందున అట్టి పరిస్థితులు, ఆ మరణపు మేఘం మానవుని మీద ఆవరించి ఉన్నటువంటి క్రమం, మరణపు ఛాయలు ఆవరించి ఉన్నటువంటి క్రమం, నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మరణం యొక్క తీవ్రత, ఆ తీవ్రత నుండి పుట్టుకొచ్చేటటువంటి భయం ఎంత భయంకరమైనటువంటిదో ఈ సందర్భంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అట్టి మరణానికి వెరుస్తూ ఉన్నారు, అట్టి మరణానికి భయపడుతున్నారు. మరణానికి భయపడి వారు దేవునికి మొరపెట్టడం మాత్రమే కాకుండా మోషే మీద సనుగుకుంటూ ఉన్నారు. ఏమని? ఐగుప్తులో మాకు సమాధులు లేవని మేము అప్పుడే చెప్పాం కదా, సమాధులు లేవని చెప్పేసి నీవు తీసుకొని వస్తూ ఉన్నారా అని వాళ్ళు మోషే మీద సనుగుకుంటూ ఉన్నటువంటి క్రమం మనం గమనిస్తున్నాం. 12వ వచనంలో మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పి, మేము ఈ యొక్క అరణ్యంలో చనిపోవడం కంటే వారికి దాసులం అవుతాం. దేవుని ఎదుటి వాళ్ళ మరణం ఎంత దాకా తరుముతుంది అంటే ఆ మరణానికి దాసులయ్యేటటువంటి విధంగా, తనను మరి ఆ మరణానికి ప్రతి ఒక్కరు కూడా దాసులయ్యేటటువంటి విధంగా వెనక నుండి మరణం తరుముతా ఉంది. దానికి దాసులం అవుతామని ప్రజలు చెప్పుకుంటూ ఆ రకంగా దుఃఖపడుతూ వేదన పడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మోషేకి సెలవిచ్చినటువంటి మాట మనం గమనిస్తాం. 13వ వచనంలో మనం గమనిస్తే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీద మరి ఎన్నడూను ఊరక నిలుచుండి దేవుడు ఇదిగో మీకు అనుగ్రహించు రక్షణను చూడుడి. ఇది గొప్ప మహోన్నతమైనటువంటి మాట, ఒక గొప్ప స్టేట్మెంట్. మానవుని యొక్క జీవితంలో మానవుడు ఏ విధంగా కలగజేసుకోకుండా, ఏ విధమైనటువంటి పరిస్థితిలో కూడా ఆ రక్షణలో పాత్ర అనగా కలగజేసుకోకుండా మహోన్నతమైనటువంటి రక్షణకు పాత్రులు అయ్యేటటువంటి విధంగా, దాన్ని పొందుకునేటటువంటి విధంగా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా అదే వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. ఊరక నిలిచి ఉండి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి రక్షణను చూడుడి అని ఆ రకంగా దేవుని మహోన్నతమైనటువంటి వాగ్దానం చేయబడినప్పుడు 5 వచనాల్లో మనం చూస్తాం ఏ రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తులో నుండి, ఐగుప్తు పరిస్థితి, ఆ మరణ బంధకంలో నుండి తప్పించి ఉంటూ ఉన్నాడో ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 30వ వచనంలో మనం చూస్తే, ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను, ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఆరిన నేల నిరీక్షణకు ఆధారం, ఆరిన నేల జీవానికి సాదృశ్యం, ఆరిన నేల దేవుని యొక్క వాగ్దాన ప్రతిఫలానికి ఒక సాదృశ్యం. దేవుని ప్రియమైన వారులారా,
వారు మరణం కోరుకున్నారు, వారు దాసులం అవుతామని చెప్పేసి కోరుకున్నారు. అయితే దేవుడు తన వాగ్దానాన్ని ప్రతిఫలింపజేశాడు. దేవుడు వాగ్దానాన్ని వారిలో ఇదిగో క్రియాత్మకంగా జరిగించి ఉంటూ ఉన్నాడు. ఆ సముద్రాన్ని ఇదిగో దేవుని మహోన్నతమైనటువంటి ఆ శక్తిని వారి కళ్ళ ఎదుటనే వారు చూచేటటువంటి విధంగా ఆరిన నేల మీద వారు అవతలికి దాటినట్టుగా మనం చూస్తున్నాం. తరమబడేటటువంటి మరణం నుండి వారు తప్పింపబడి మరణాన్ని దాటి జీవంలోనికి వారు నడిపింపబడి ఉంటూ ఉన్నారు. అట్టి జీవమే దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ. అట్టి జీవమే మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి సమాధాన స్థితి అని ఈ సందర్భంలో మనం తలంచుకొని దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాంటి మరణ అనుభవాలు ఎన్నో కూడా భక్తులు వారి జీవితాలు అనుభవించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అప్పగింపబడినప్పుడు కూడా వారి శిష్యులు పడినటువంటి పరిస్థితి, పొందినటువంటి ఆ పరిస్థితి, హార్ట్ బ్రేకింగ్ ఆ సిచ్యువేషన్, ఆ సందర్భంలో మనం గమనిస్తుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 69వ వచనంలో మనం చూస్తే పేతురును వెంటాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి, నువ్వు కూడా వారిలో ఒక్కడివి కదా అంటే, లేదు లేదు నేను ఉండలేదు, నేను కాను అని తప్పించుకుంటూ ఉన్నాడు. ప్రభువును చూడగానే వెంటనే సంతాపపడి ఏడ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఆ హృదయంలో దేవుని మాటలు గుర్తు చేసుకొని, యేసుక్రీస్తు ప్రభు పొందబోయేటటువంటి మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, తాను పొందబోయేటటువంటి శ్రమలను బట్టి ఇదిగో తాను సంతాపపడి ఏడ్చుచున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరణము మానవుని యొక్క జీవితంలో ఎట్టి మరి భయంకరమైనటువంటి పరిస్థితి కలుగజేస్తుందో ఈ సందర్భంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో యూదులను సంహరించాలని హామాను తలపెట్టినప్పుడు దేవుడు ఏ రీతిగా మరణం నుండి యూదులందరినీ కూడా రక్షించి ఉంటూ ఉన్నాడు, కాపాడి ఉంటూ ఉన్నాడు. అటు మరణ బంధకములో నుండి విమోచించి ఉంటూ ఉన్నాడు మనం చూస్తాం. సింహపు బోనులో దావీదు వేయబడినప్పుడు రాజు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు, మదన పడుతూ ఉన్నాడు, తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు, ఏమవుతుందో అని. దేవుడు దానియేలును తప్పించి ఇదిగో మహోన్నతమైనటువంటి జీవమును ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా దేవుడు అగ్ని నుండి ఇదిగో కాపాడినటువంటి సన్నివేశం మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18-21 వచనాలు మనం చూస్తే ఆ విధవరాలు యొద్దకు ఏలియా వచ్చినప్పుడు ఆ ఏలియాకు పాపం ఆ విధవరాలు ఒక కుమారుడు ఇద్దరు కూడా చాలా మట్టుకు సేవ చేశారు. అంటే ఆహారము కలిగి ఉండేటటువంటి ఒక గొప్ప వనర సంపత్తిగా ఆ గృహం ఉండినట్లుగా మనం చూస్తాం. చివరికి ఆ కుమారుడికి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా పాపమును నీవు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకు నీవు వచ్చావా అని ఏలియా మీద సనుగుకొనినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు, తిరిగి ఆ కుమారుడు బ్రతుకుతాడు. ఆ తల్లి పడినటువంటి యాతన, అంటే ఒకగానొక కుమారుడు చనిపోతున్నాడు అని ఆ తల్లి పడినటువంటి యాతన, వేదన, మరణ వేదన చాలా ఉన్నతమైనటువంటిది. అలాంటి వేదనలో నుండి, అలాంటి దుఃఖ పరిస్థితుల్లో నుండి, అలాంటి హృదయ విధేయకరమైనటువంటి సంఘటనలు అన్నింటిలో నుండి దేవుడు మానవాళ్ళని విడిపించడానికి దేవుడి లోకంలో అనుదయించినటువంటి క్రమం మనం చూస్తాం. నూతన నిబంధనలను మనం గమనించినట్లయితే యాయేలు కుమార్తెను దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచాడు మనం చూస్తాం. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నదే కానీ ఆమె చనిపోలేదని చెప్పి ఆ బిడ్డను చేయబట్టి ప్రభువు పైకి లేపి స్వస్థపరిచి ఉంటూ ఉన్నాడు. పేద విధవరాలి కుమారుడు మరి చనిపోయి పాడ మీద మోసుకొని పోతూ ఉన్నప్పుడు ప్రభు ఆ పాడిని ముట్టి ఆ కుమారుని బ్రతికించి ఆ తల్లికి అప్పగించినటువంటి సన్నివేశం. అంటే వీటి వెనుక హార్ట్ బ్రేకింగ్ అనేటటువంటిది ఉంది. వాటి వెనుక హృదయము పగిలినటువంటి స్థితి, బాధ, వేదన, దుఃఖం ఉంది. అదేంటి అని అంటే మరణం కలిగించే వేదన, మరణం కలిగించేటటువంటి బాధ. అందుకే కీర్తనకారుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 116వ సంకీర్తన 3వ వచనం 4వ వచనం మనం గమనించినట్లయితే, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను కట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఒక గొప్ప ప్రార్థన, ఒక గొప్ప విజ్ఞాపన. 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి. శాశ్వతమైన నిత్య మరణము పొందకుండా, మానవుని పాదములు జారి పడకుండా దేవుడు తప్పించినటువంటి గొప్ప దేవుడు. ఆ శాశ్వతమైనటువంటి నిత్య మరణానికి, నరకానికి, ఆ రెండవ మరణానికి మానవుడు పాత్రులు కాకుండా
దేవుడు ఒక ఉన్నతమైనటువంటి జీవంలోనికి ఇదిగో నడిపించినటువంటి గొప్ప దేవుడు. అందుకే కీర్తనకారుడు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవునికి ఇదిగో మరణ వేదనలు చుట్టుకొని ఉన్నప్పుడు, మరణ బంధకములలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సహాయం చేసి ఉంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు అతి మరణాన్ని జయించటానికి, అట్టి మరణాన్ని ఓడించటానికి ఆయన రక్త మాంసములు కలిగినటువంటి దేహం వంటి దేహం వలె లోకంలో అనుదించినటువంటి క్రమం మనం గమనిస్తూ ఉంటున్నాం. 15వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ది డెత్ ఆఫ్ డెత్, మరణానికి అంతం పలకడానికి, మరణానికి దాసులైనటువంటి వారిని ఆ బంధకంలో నుండి విడిపించడానికి దేవుడు ఒక గొప్ప మహోన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించి ఉంటున్నాడు. అందుకే కదా ఆయన రక్త మాంసములు కలిగినటువంటి దేహం వంటి దేహం కలిగి ఈ లోకంలో మన కొరకు దేవుడు అవతరించి ఆ మరణాన్ని గెలిచినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆ మరణంపై ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విజయం పొందినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. పాపం మీద, లోకం మీద విజయము పొందినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 4వ వచనంలో, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మార్చమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. పాట పాడతాం కదా, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, ఈ ఆత్మ ద్వారా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులో దానిని పరిపూర్ణంగా నెరవేర్చి ఉంటూ ఉన్నాడు. మరణ దాసత్వంలో నుండి, మరణ బంధకంలో నుండి, మరణ భయంలో నుండి, హృదయ విధాయకరమైనటువంటి సంఘటనలో నుండి, గుండె పగిలేటటువంటి స్థితిలో నుండి దేవుడు మానవాల్ని విడిపించినటువంటి దేవుడు. ఈ పునరుత్థానపు అనుభవం, ఈ రక్షణానందం దేవుడు ఆ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి అట్టి ఆనందాన్ని ఈ సందర్భంలో మనం కలిగి ఉంటున్నాం. కీర్తనకారుడు అంటాడు 51వ సంకీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హార్ట్ బ్రేకింగ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడ గుండె పగిలినటువంటి స్థితి ఉందో, ఏ విషయంలోనైతే, ఏ సందర్భంలోనైతే, ఏ అంశంలోనైతే అట్టి స్థితి ఎవరైనా కలిగి ఉంటే దేవుడు ఓర్చజాలనేటువంటి దేవుడు, దేవుడు వారి పక్షంగా ఉండేటటువంటి దేవుడు, దేవుడు వారిని కనిపెడుతూ ఉన్నాడు, దేవుడు వారిని చూస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయకుండా ఒక మహోన్నతమైనటువంటి జీవోత్సవం, జీవమునకు సంబంధించినటువంటి వేడుక, పండుగ మనం జరిపించుకోగలగటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే, రిజరెక్షన్ రిమైండ్స్ us the heart searching experience because of confusion. శిష్యుల యొక్క జీవితంలో ఒక పెద్ద తికమక, ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి పడింది. అప్పటి వరకు లేనటువంటి మరి ఆ కన్ఫ్యూజన్ వారి జీవితంలో చోటు చేసుకున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. When there is a blindness in the mind, there is no use of open eyes. మనస్సులో చీకటి అంటే అంధకారం ఉంటే, మనస్సులో గుడ్డితనం అనేటటువంటిది ఉంటే కళ్ళు తెరవబడి కూడా ప్రయోజనం లేదు. కొందరిని చూస్తూ ఉంటాం కదా, తెలుస్తున్నట్టే ఉంటాయి కళ్ళు, కానీ నిద్రపోతూ ఉంటారు. లోపల నిద్రపోతూ ఉంటారు, కళ్ళు మాత్రం చూస్తూనే ఉంటాయి.
వాళ్ళని చూస్తాం. ఇట్లా కూడా ఇక్కడ పరిస్థితి మనం గమనించినట్లయితే కళ్ళు తెరవబడే ఉంటాయి, కానీ గుడ్డితనము ఆవరించి ఉంటుంది. శిష్యుల యొక్క జీవితంలో అదే గుడ్డితనం ఆవరించినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డారు. ఒక భయంకరమైనటువంటి మిథ్యా స్థితిలోనికి, ఏమి లేనటువంటి శూన్య స్థితిలోనికి వారు నెట్టివేయబడ్డారు. అది ఒక గొప్ప పెను ప్రమాదంగా యేసు ప్రభు తలంచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎంప్టీ మైండెడ్నెస్ అనగా వారి యొక్క మైండ్లో, వారి యొక్క ఆలోచనలో యేసు క్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో అవేమి కూడా లేవు అని వారి యొక్క చేష్టల ద్వారా తెలియజేస్తా ఉంది. వారి చేష్టలు మనకు తెలుపుతా ఉంటున్నాయి. యేసు ప్రభు పరలోక సంబంధమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ అంతా కూడా వాళ్ళ హార్డ్ డ్రైవ్లో పెట్టాడు, మొత్తం ఇన్స్టాల్ చేసేసాడు కదా. కానీ లాస్ట్ పునరుద్ధానం తర్వాత ఏమైంది, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. చావు దెబ్బకు వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏమైపోయింది, వైరస్ వచ్చేసింది. ఏం ఆలోచనలు పనిచేస్తలేవు, కన్ఫ్యూజన్ చోటు చేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ ఏం చేశాడు, యాంటీ వైరస్ వేశాడు. మళ్ళీ ఫైల్స్ ఎన్క్రిప్ట్ చేస్తూ ఉన్నాడు కదా. ఏ రకంగా యాంటీ వైరస్ వేస్తున్నాడు అంటే తను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే వారి ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1 వచనంలో మనం చూసినట్లుంటే వాళ్ళు ఏం కోరుతున్నారు, అక్కడ ఏం కోరుతున్నారు, ఒకడు కొనడానికి పోయేది కదా, ఏం కోరుతున్నారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1 విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమి వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. అవసరమా యేసు ప్రభుకి? నిజంగా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు శిష్యులైతే వాళ్ళు సుగంధ ద్రవ్యములు కొనేవారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన నిజంగా విని వారు ఆకలింపు చేసుకున్నట్లయితే, ఆ బోధన ఎందుకు నమ్మిక ఉంచినట్లయితే వారు కొనేవారా? ఎందుకు కొంటూ ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఆయన దేహము సమాధిలో ఉంచబడింది. ఆ సమాధిలో ఉంచబడినటువంటి దేహము అదేమని పిలుస్తాం మనము, శవం. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మృత తుల్యమైనటువంటి తలంపులు, మృత తుల్యమైనటువంటి ఆలోచనలు చేసి వారు ఆ సుగంధ ద్రవ్యములను కొన్నారు. ఆయన దేహమునకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొన్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో మనం గమనించినట్లయితే వారు ఆదివారం పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు. రెండోది ఏంటి, అక్కడ రాయి ఉంటది కదా, పొర్లింపబడినటువంటి రాయి. ఎవడు దొర్లిపుతాడు? మరి మనమేమో స్త్రీలమాయే, మనకేమో ఆ శక్తి లేకపోయే. ఎవడు, ఒక పురుషుడు ఎవరైనా ఉండాలి కదా, ఎవడు దొర్లిస్తాడు ఆ రాయి మీద కాన్సన్ట్రేషన్. అంటే పునరుత్థానం మీద వీరికి ఏ విధమైనటువంటి నమ్మిక లేదు, ఎందుకంటే పూర్తిగా దానిని విస్మరించారు. యేసుక్రీస్తు ప్రభు మనం ధ్యానం చేసుకున్నాం కదా. యేసు ప్రభు 3 ప్రకటనలు చేశాడు. ఏ రకంగా శ్రమ పడతాడు, ఏ రకంగా అప్పగింపబడతాడు, ఏ రకంగా మరణిస్తాడు, ఏ రకంగా తిరిగి లేస్తాడని ఆయన 3 పర్యాయాలు పలుమార్లు శిష్యులకు ప్రత్యక్షపరచుకొని తన శ్రమలు, తాను పొందబోయేటటువంటి శ్రమలను గూర్చి బోధించాడు. కానీ వాటిని మర్చిపోయి తిరిగి మృతతుల్యమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే వారు యేసుక్రీస్తు ప్రభు లేచి ఉన్నాడని వారికి తెలుపబడగానే వారికేమీ తోచడం లేదు అని మాట అక్కడ 4వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇందును గురించి వారికేమీ తోచక ఉండగా ఖాళీ సమాధి ఉంది. ఖాళీ సమాధిని చూసినటువంటి వారు, నారబట్టలు చుట్టుపెట్టి ఉండడం చూచినటువంటి వారికి ఏమి కూడా తోచడం లేదు, వారికి ఏమి కూడా పాలిపోవడం లేదు. ఎందుకంటే ఒకవేళ రాయి తొలగింపబడింది, నారబట్టలు అక్కడ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు జీవించి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని వారు రికలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆ సందర్భం అక్కడ లేదు. వారు ఎటు తోచక ఉన్నారు, భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. 37వ వచనంలో మనం గమనించినట్లయితే అయితే వారు దిగులు పడి
భయక్రాంతులై భూతము తమకు కనబడేనని ప్రభువును చూచినప్పటికీ కూడా వారు భూతము అని తలంచుతూ ఉన్నారు. ఇక్కడ కూడా పునరుత్థానానికి సంబంధించినటువంటి ఏ ఆధారం వారి మనస్సులో లేదు. కాబట్టి అక్కడ వారు కేవలము ప్రేత సంబంధమైనటువంటి మృత సంబంధమైనటువంటి వాటిని మాత్రమే వారు అన్వేషిస్తూ అట్టి అనుభవం వారు కలిగి ఉన్నటువంటి సన్నివేశం మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువునకు మరి మ్రొక్కినప్పటికీ కూడా వారు తిరిగి సందేహపడుతూ ఉంటున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే వారు ఆయనను చూచి ఆయనను మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఇవి వెంటాడుతూనే ఉంటూ ఉన్నాయి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో పేతురు అంటున్నాడు, నేను చేయబడబోతును అని అంటాడు. కాబట్టి ఈ పరిస్థితి అంతా కూడా మనం చూస్తే వారి యొక్క ఆలోచనలో దేవుని యొక్క ప్రణాళిక, దైవరాజ్య సంబంధమైనటువంటి ప్రణాళిక ఏ ఆలోచనలు అయితే కలిగి ఉండాలో ఆ ఆలోచనలన్నిటిని కూడా మరి అపవాది హరించి వేసి ఉన్నటువంటి క్రమం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. వారు చాలా మట్టుకు వారి యొక్క జీవితంలో ఈ వృద్ధతుల్యమైనటువంటి ఆలోచనలు మాత్రమే, భయంతో భీతితో కూడినటువంటి ఆలోచనలు మాత్రమే కలిగి ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చూసినట్లుంటే మరి అక్కడ మరియా ఏడుస్తూ ఉన్నటువంటి క్రమం మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరో ఎత్తుకున్నారు, ఎత్తుకెళ్లారు అనేటటువంటి సందర్భం, మరియు తోటలాలి అనేటటువంటి ఆ సందర్భం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువును చూచి కూడా గుర్తుపట్టలేనటువంటి ఆ సన్నివేశాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఆ సందర్భంలో తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే శిష్యులు అవసాన స్థితిలో ఉన్నారో, వారు మర్చిపోయి ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో, వారు ఆ స్థితిలో ప్రభువును కనుగొనడానికి ప్రభువే ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రభువే తనను తాను బయలుపరుచుకున్నాడు, ప్రభువే తాను ఇదిగో దేవుని కుమారునిగా యేసుగా ప్రకటించుకుని ఉన్నటువంటి క్రమం వాక్యంలో మనం గమనిస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాట ప్రభు చెబుతున్నాడు, అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయన అనుటకు నా చేతులను పాదములను పట్టి చూడుడి, నన్ను పట్టి చూడుడి. అనగా దేవుడు ఎంతగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఒక మహోన్నతమైనటువంటి సాక్ష్యాన్ని, తన దేహాన్ని, తన గాయములనే చూపి దేవుడు సాక్ష్యాన్ని చూపెడుతూ ప్రత్యక్షపరుచుకుని ఉంటున్నాడు. కాబట్టి హార్ట్ సర్చింగ్ ఎక్స్పీరియన్స్, వారు మృతతుల్యమైనటువంటి ఆలోచనలు కలిగి వెతుకుతూ ఉన్నటువంటి క్రమంలో వారి యొక్క అనుభవము మృత్యువుకు నడపలేదు కానీ జీవములకు నడిపించింది. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరుచుకొని ఉన్నాడు దేవుని కుమారుడిగా, సజీవుడిగా. అందును బట్టి వారి యొక్క అనుభవము మృత్యువుకు కాదు కదా, ఇదిగో సంపూర్ణ పరిపూర్ణ నిత్య జీవములకు నడిపించింది. యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపట్టి తిరిగి వారు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుటకు అటు విశ్వాసం నడిపించిందని, తిరిగి విశ్వాసంలో బలపరచబడడానికి కారణమైందని ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా రెజరెక్షన్ రిమైండ్స్ us the heart burning experience because of their ignorance and fear. వారి యొక్క భయం, వారి యొక్క అమాయకత్వం, వారిలో ఉన్నటువంటి ఆందోళన, ఆ చింత యావత్తు కూడా తమ హృదయము మండేటటువంటి విధంగా చేసింది. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, దేవుడు అట్టి స్థితిని, ఆ కన్నులు మూయబడినటువంటి స్థితిని, వారి హృదయం మూయబడినటువంటి స్థితిని దేవుడే వారికి శిక్షగా విధించి ఉంటూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, 10వ వచనంలో మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకుంటున్నట్లు ఈ జనుల హృదయము కొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను. వారి కనులు మూయించుమని చెప్పాను. అంటే ప్రజల యొక్క అవిధేయ స్థితి వారి కనులు మూయబడడానికి, వారి హృదయం మందం కావడానికి, ఏ విధమైనటువంటి ఆలోచనలు అట్టి జీవాన్ని నమ్మలేనటువంటి స్థితికి దిగజార్చబడేటటువంటి విధంగా దేవుడు శిక్షించాడు. కానీ ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు 13వ అధ్యాయం చివరి భాగంలో మనం గమనించినట్లయితే, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును,
అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. సింధూర వృక్షం నరకబడిన తర్వాత మ్రాణవుతుంది, మొద్దు అవుతుంది. అట్టి మొద్దు నుండి, అట్టి మ్రాను నుండి చిగురు, పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని ప్రణాళిక అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని మోడుబారినటువంటి జీవితంగా వారు మార్చివేశారు. శరీరాన్ని, ఇదిగో ప్రాణం కలిగినటువంటి దేహాన్ని ఒక మోడులాగా మార్చివేశారు. కానీ అది శాశ్వతంగా దేవుడు దానిని మోడుగా ఉంచలేదు సుమ, దానిని చిగురింప చేశారు. ఆ చిగురు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. ఆ చిగురు మామూలు చిగురు కాదు, పరిశుద్ధమైన చిగురు. ఆ మాటలే యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యెషయా ప్రవక్త సెలవిచ్చినటువంటి అక్కడ మనం గమనిస్తాం. వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వల్ల స్వస్థత పొందుకుంటున్నట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరచినను యెషయా మరొక చోట చెప్పాను. కాబట్టి యెషయా ప్రవక్త చెప్పినటువంటిది అక్కడ నెరవేర్చబడుతూ ఉంటుంది. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాము అంటే, లూకాసు 24వ అధ్యాయం 16వ వచనంలో ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వారి కన్నులు ఏమయ్యాయి? మూయబడెను అనే మాట మనం చూస్తాం. 24వ అధ్యాయం లూకాసు 24వ అధ్యాయం 16వ వచనంలో అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. బర్నింగ్ హార్ట్స్, వారి యొక్క హృదయాలు మండుచు ఉన్నాయి. కానీ ఆ మండుచున్నటువంటి హృదయాలు సరైనటువంటి విషయంలో సత్యాన్ని గ్రహించి వారి యొక్క హృదయాలు మండుచుండడం లేదు. కానీ బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ రోజుల్లో, ఆ సందర్భంలో బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ మాటలు మాట్లాడుకుంటూ వారి హృదయంలో కలత చెందుతూ వారు ప్రయాణం సాగిస్తున్నారు. ఎక్కడ ప్రయాణం సాగిస్తున్నారు అంటే సూర్య అస్తమయం తట్టు వారు ప్రయాణం సాగిస్తున్నారు. వారి కన్నులు వారిని గుర్తుపట్టకుండా మోయబడి ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకోండి. అనగా మృతతుల్యమైనటువంటి ఆ మంచను ఆపివేసి దేవుడు జీవార్థమైనటువంటి నిజంగా మండగలిగేటటువంటి స్థితి, ఆ హృదయంలో నిజంగా సత్యమును గ్రహించి బాధపడగలిగేటటువంటి స్థితిని దేవుడు వారితో సంభాషించుట ద్వారా, వారికి లేఖనములను గుర్తు చేయడం ద్వారా, వారికి లేఖనములను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడు వారి హృదయాలను మండింప చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 25-26 వచనాల్లో దేవుడు కోపపడుతూ ఉన్నాడు వారి యొక్క మంద స్థితిని బట్టి. అలనాడు దేవుడు యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా అని హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి క్రమం వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లేఖనములను వారికి గుర్తు చేసి ఎప్పుడైతే ఆ రొట్టె విరిచి కనులెత్తి ప్రార్థన చేసి ఉంటున్నారో అప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. 31వ వచనంలో మనం చూస్తాం. తెరవబడి ఆయనను గుర్తుపట్టిని. మానవుని యొక్క జీవితంలో లేఖనం అనేటటువంటిది మానవుని కనులు తెరుస్తుంది. మానవుని కనులు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు ప్రభువును మనం గుర్తించగలిగి దేవుని యొక్క ఆ మహదానందమైనటువంటి రక్షణను మన జీవితంలో ఆస్వాదిస్తాం. అటు రక్షణ మానవాళికి కనబడకుండా అపవాది సాతాను ఏం చేస్తున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక సంబంధమైనటువంటి దేవత ఇదిగో మనుషులందరికీ కూడా గుడ్డితనం కలుగజేస్తా ఉన్నాడు. సువార్త ప్రకాశము మానవులకి కలగకుండా గుడ్డితనం కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే దేవుని ఆరాధిస్తున్నాం. జీవార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మృతుడై తిరిగి లేచాడు అని దేవుని ఆరాధిస్తున్నాం. కానీ మన పొరుగున ఉన్నటువంటి వారికి అది గుడ్డితనమే, అది మంద స్థితియే. ఇంకా వారి కన్నులు తెరవబడలేదు, వారు ఇంకా యేసును గుర్తుపట్టడం లేదు. ఏమిటి మరి దేవుని మహోన్నతమైనటువంటి ప్రణాళికలో మన భాగస్వామ్యం? వారి కన్నులు తెరవబడడానికి ఈ జీవార్థమైనటువంటి సత్య సువార్త వారికి కూడా వినిపింపవలసిన, వారికి కూడా అందించవలసినటువంటి బాధ్యతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మీ పిలుపు విషయమై మీరు జాగ్రత్త వహించండి అంటూ ఉన్నాడు.
మన మనోనేత్రములు వెలిగింపబడ్డాయి కాబట్టి ఈ దేవుని మాటలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయనలో మనకు దేవుడు జీవమును దాచి ఉంచి ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3-10 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువులో మన జీవం అనేటటువంటిది దాచి ఉంచబడింది. మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు ఇదిగో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రణాళికలో ఆయన జీవార్థమైనటువంటి ఒక నీతిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన ఎవరైతే నమ్ముతారో ఆ గొప్ప జీవములకు పాత్రలు అవుతారు. యేసు ప్రభును నమ్మినటువంటి వారు, యేసు ప్రభును విశ్వసించినటువంటి వారు ఆ జీవమును పొందుకుంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే దేవదూత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన అక్కడ చేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. It's an invitation to confirmation, it's an institution to realization, and it's a instruction to proclamation. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి రాజ్య సువార్త ప్రకటించడానికి ఇదిగో దూత ఆహ్వానిస్తూ ఉన్నాడు. కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నిర్ధారణ చేసుకోండి అని అంటూ ఉన్నాడు. రండి చూచి ఇదిగో శిష్యులకు తెలియచేయుడి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. రక్షణార్థమైనటువంటి విలువలను మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉండి, రక్షణానందాన్ని మన జీవితంలో కలిగి ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు ఈ యొక్క పునరుత్థానం ద్వారా మరి యొక్క పర్యాయం ఇదిగో ఈ యొక్క హృదయ సంబంధమైనటువంటి బాధలను, వేదనలను, పరిస్థితులను మనకు జ్ఞాపకం చేయడం ద్వారా మరి ఎక్కువగా జీవార్థమైనటువంటి అన్ని రక్షణలో బలపడగలగడానికి మనల్ని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి పునరుత్థాన వేడుక దినాన, ఈ పండుగ దినాన మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని మనం నమ్మి విశ్వసించి మన విశ్వాసాన్ని దృఢపరుచుకొని అనేకులకు వంటి విశ్వాసాన్ని అందించగలుగుతాం. దేవుడు తన మహోన్నతమైనటువంటి కృప మనకు తోడుగా ఉండుగాక. ప్రార్థన చేస్తాం. దయగల కృపా పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన నామానికి స్తోత్రం సమర్పిస్తున్నాం. ఇదిగో ఈ జీవోత్సవం, ఈ రక్షణానందాన్ని మా అంతటిని పునరుత్థాన పండుగ ద్వారా, వేడుక ద్వారా మనకు దయచేసి ఉంటున్నా. దయగల ప్రభా, నీవే మా తండ్రి ఇదిగో మాకు కనపరుచుకోవడం ద్వారా, ప్రత్యక్షపరచుకోవడం ద్వారా మా తండ్రి గుండె పగిలినటువంటి స్థితిని ప్రభా మా తండ్రి ఇదిగో పునరుద్ధరించినటువంటి మహా గొప్ప దేవుడు ఉంటున్నా. ప్రభు మృత తుల్యమైనటువంటి ఆలోచనలతో అటు హృదయంతో వెతుకులాడేటటువంటి స్థితిని నిరోధించి నీవే జీవమునకు మాతని ధాతమని ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు. ప్రభా నీ లేఖనములు తెలియకుండా హృదయం మోయబడినప్పుడు, మందస్థితి కలిగి ఉన్నప్పుడు నీ లేఖములను మాతని తెలియచేసి ఇదిగో హృదయాన్ని మండింపచేసి మారు మనస్సు పొందినంతగా, రూపాంతరం పొందినంతగా, నీకు ప్రియబిడ్డలుగా మాతని తిరిగి మార్చబడినంతగా ప్రభా శిష్యులను మీరు బలపరిచి ఉన్నటువంటి విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా మా మనస్సు, మా హృదయాలు ప్రభా ఖాళీ స్థితిలో ఉండకుండా నిండుదనాన్ని సంతరించుకోవటం, ప్రభా నీ లేఖనాలను అంతర్యాన్ని మేము గ్రహించి నీకు సాక్షులుగా మేము మనగలుగుతాం. నీవే కృప చూపు మరి యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.